దళపతి విజయ్ నటించిన గిల్లీ సినిమా కాలీవుడ్లో కొత్త రికార్డులు క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. మహేష్ బాబు నటించిన ఒక్కడు మూవీని తమిళంలో గిల్లీ అంటూ విజయ్ రీమేక్ చేశాడు. 2004లో విజయ్ త్రిష కాంబోలో వచ్చిన ఈ రీమేక్ మూవీ గిల్లీ రికార్డులు క్రియేట్ చేసింది. దాదాపు 50 కోట్లకు పైగా కలెక్ట్ చేసిందంట. 200 రోజులు చాలా సెంటర్లలో ఆడిందంట. విజయ్ కెరియర్లో గిల్లీ అనేది ఓ మైలురాయిగా నిలుస్తుంది. ఏప్రిల్ నెలలో ఎన్నికలు ఉండడంతో పెద్ద సినిమాలేవి రిలీజ్ చేయడం లేదంట. అందుకే విజయ్ పాత మూవీ గిల్లీని రిలీజ్ చేశారు. విజయ్ గిల్లీ చిత్రాన్ని ఏప్రిల్ 20న తమిళనాడుతో పాటుగా ఓవర్సీస్ లోను భారీ ఎత్తున రిలీజ్ చేశారు. దాదాపు 800 థియేటర్లలో ఈ మూవీని మళ్లీ విడుదల చేసినట్లు తెలుస్తోంది. రిలీజ్ డే సందర్భంగా గిల్లీ మూవీకి దాదాపు 10 కోట్ల గ్రాస్ వచ్చి ఉంటుందని తమిళనాడు మీడియా వార్తలు రాసుకొస్తోంది. దీంతో విజయ్ ఫ్యాన్ బేస్ గురించి మరోసారి చర్చలు జరుగుతున్నాయి. టాలీవుడ్ లో రిలీజ్ ట్రెండ్ ఎంతగా ఊపందుకుందో అందరికీ తెలిసిందే. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇలా చాలా మంది హీరోల సినిమాలను రిలీజ్ చేశారు. రీసెంట్ గానే హ్యాపీ డేస్ మూవీని కూడా రిలీజ్ చేశారు. ఇక గిల్లీ మీద నెట్టింట్లో గత కొన్ని రోజులుగా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. మన వాళ్ళైతే గిల్లీని దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. విజయ్ లుక్, యాక్టింగ్ అండ్ ఫైట్స్ మీద మీమ్స్, ట్రోల్స్ వేస్తూ నవ్వేసుకుంటున్నారు. విజయ్ ఇక రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనుండడంతో ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అనేది చివరి సినిమా కానట్లుగా తెలుస్తోంది. వెంకట ప్రభు దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రానికి సంబంధించిన విజిల్ పోడు పాట ఈ మధ్య విడుదలై ట్రెండ్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే.